ఎప్పుడైతే యేసు క్రీస్తు నా దేవుడు అని నీ హృదయంలో విశ్వసించుకొని ఆ ప్రభువును గుండెల్లో దాచుకున్నావో, ఆయన అమూల్యమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తంలో నువ్వు కడగబడ్డావో, ఆ దినం నుంచి నీ ప్రయాణం ప్రారంభించబడింది. ఈ ప్రయాణం ఎక్కడి వరకు అంటే పరలోకములో ఉన్న తండ్రిని చేరేంత వరకు. దేవుడికి స్తోత్రం. ఆయన అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి యొద్దకు చేరలేడు. కనుక ఇప్పుడు ఆ యేసు క్రీస్తు అనే మార్గంలో ప్రయాణమై వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? కొత్తగూడెం, చింతలపూడ, తెలుసా? ఎక్కడికి వెళ్తున్నాము? పరలోకానికి ప్రయాణం అవుతున్నాం. మనము యాత్రికులము. ఎంత వెండి బంగారాలు సంపాదించుకున్నా తెలుగు సోమవారంలో ఉండవండి. స్తోత్రం చెప్పండి. ఎన్ని మేడమిద్దలు కట్టినా తెలుగు సోమవారంలో స్థిరమైన నివాసం ఇది కాదండి. ఏదో ఒక రోజున మనం వెళ్ళిపోవలసిన శరీరము ఇదిగో మట్టికి అప్పగించబడుతుంది. దేవుని ఆత్మ, దేవుడు దయచేసిన ఆ దేవుని ఎందుకు. కనుక ఈ విషయాలని ఎందుకు మీతో ఈ రాత్రి నేను పంచుకుంటున్నాను వెళ్ళారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తును నమ్మి ఆయన రక్తంలో కడగబడిన ప్రతి క్రైస్తవుడు యాత్రికులు అని గుర్తుపెట్టుకోండి. ఏది శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోండి. లోకము దాని ఆశలు గతించిపోతాయని గుర్తుపెట్టుకోండి. లోకములో ఉన్న వాటిని విసర్జించాలి. వాటితో మనం ఆత్మ సంబంధమైన ప్రయాణం కొనసాగించలేదు. మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నామని గుర్తుపెట్టుకుని ప్రభు మార్గంలో నడుస్తూ ప్రయాణం చేయాలి. దేవుడికి స్తోత్రం. నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. అబ్రహాము సంతానం అనబడిన ఇశ్రాయేలులందరూ ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్నారు. బానిసలుగా బ్రతుకుతున్న దినాల్లో ఆ బానిస బ్రతకలేక దేవుడికి మొరపెట్టారంట. అయ్యా, ఈ ఐగుప్తులో బ్రతికే ఈ బ్రతుకును బ్రతకలేకపోతున్నాం, ఈ బాధను భరించలేకపోతున్నామని వారు దేవునికి మొరపెట్టారంట. దేవుడికి మొరపెడితే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడంట. అదే మాటను చూడండి, నిర్గమాకాండంలో మనం చూస్తే వెళ్ళారా, నిర్గమాకాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయము ఒకసారి చూడండి, 9వ వచనం. ఇశ్రాయేలు నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారంటే దేవుడికి, అయ్యా, ఈ బాధను భరించలేకపోతున్నాం, ఈ దుఃఖమును భరించలేకపోతున్నాం, ఫరో మమ్మలను భయంకరంగా హింసిస్తున్నాడు, మా బిడ్డలు శ్రమపరచబడుతున్నారు, వేదన కలిగి బ్రతుకుతున్నాం, మమ్మల్ని విడిపించు అని దేవుడికి మొరపెట్టారు. బానిసలుగా బ్రతుకుతున్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు దిగి వచ్చిన దేవుడుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తన ప్రజలు మొరపెడితే ఆయన దిగి వస్తాడని, తనకు మొరపెట్టు వారికి అనగా తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు నిజముగా దేవునికి మొరపెట్టారు. ఆయన వారి కొరకు దిగి వచ్చి వారి మొరలు ఆలకించి వారిని విడిపించడానికి ఒక సేవకుని ఏర్పాటు చేసుకున్నారు. స్తోత్రం చెప్పండి. ఒక సేవకుని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సేవకుడు ఎవరు కాదు, మోషే అరణ్యములో తమ మామ గొర్రెల మంద కాచుకొని చూడగా ఒక పొదలో అగ్ని మండడం చూశాడు మోషే. ఏంటి, పొదలో అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు ఏంటి అని ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళగానే ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆ అగ్నిలో నుంచి స్వరం వినడం ప్రారంభించాడు. మోషే, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైన స్థలమయ్యా అన్నాడు. నీ చెప్పులు విడు అన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా బిడ్డలారా? జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో, నా ప్రజలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్నారు, వారిని విడిపించడానికి
నువ్వు వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. ఎవరిని విడిపించడానికి వెళ్ళాలి? ఎవరిని విడిపించడానికి వెళ్ళాలి? ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి వెళ్ళాలి. మరి దేవుడు వెళ్ళొచ్చుగా? చెప్పండి, దేవుడు వెళ్ళొచ్చు కదమ్మా? దేవుడు వెళ్ళొచ్చుగా? ఇప్పుడు వచ్చిందా ప్రశ్న? ఈ మధ్యవర్తులు ఎందుకు? దేవుడు వెళ్ళొచ్చుగా? గొర్రెలు కాసుకున్న ఆయన గొర్రెలు ఆపాలి, భార్య బిడ్డలు విడిచిపెట్టాలి, పిల్లలు విడిచిపెట్టాలి, ప్రాంతాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళాలా? ఐగుప్తులోకి వెళ్ళాలి. మంచిగా గొర్రెలు కాసుకుంటూ మంచిగా బ్రతుకుతున్నాయి. ఇప్పుడు మోషేకు ఒక పని అప్పగించబడింది. ఏంటా పని అంటే, దేవుడి పక్షముగా దేవుడి స్థానములో మోషే నిలబడాలి. దేవుడికి స్తోత్రం. తన ప్రజల పక్షముగా దేవుడి సమక్షములో మోషే నిలబడాలి. ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషే ఒక నాయకుడుగా, ఒక దైవజనుడుగా, ఒక దేవుని పక్షముగా, ఒక సాధనముగా ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషే ముందుకు సాగాలి. మోషేతో దేవుడు చెప్తాడు, మోషే, నా ప్రజల కొరకు విడిపించడానికి నేను నిన్ను నియమించుకున్నాను. దేవునికి స్తోత్రం. వెళ్ళు అన్నాడు. నేను వెళ్ళలేను ప్రభు అన్నాడు. నువ్వు వెళ్ళాలి అన్నాడు. దేవుని మాటలు, దేవుని వాగ్దానాన్ని చేతపుచ్చుకొని మోషే ఐగుప్తులోనికి వెళ్ళారండి. దేవుని వాగ్దానాన్ని బట్టి, దేవుని దర్శనాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని ప్రమాణాన్ని బట్టి ఐగుప్తులోనికి మోషే వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి వెళితే ఫరో ఒప్పుకోలేదు. ఆ ఐగుప్తులో దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, కానీ నిలబడింది ఎవరు? మోషే నిలబడ్డాడు. కార్యాలు చేసేది ఎవరు? దేవుడు. నిలబడింది ఎవరు? మోషే. ఆయన ఇదిగో నీళ్లు రక్తమగులుగా కన్నాడు మోషే. దేవుడు ఆమెనన్నాడు. చప్పలు కొట్టండి. దేవుని నామానికి స్తోత్రం. మోషే నోటికి దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మోషే ప్రార్థనకు దేవుడు తోడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఒక సేవకుని నిలబెట్టుకున్నాడు, ఒక నాయకుని నిలబెట్టుకున్నాడు. ఆయన మీద దేవుని కృపనుంచాడు, ఆయన మీద దేవుని అభిషేకం ఉంచాడు, ఆయన మీద దేవుని మహిమనుంచాడు, ఆయన నోట దేవుని వాగ్దానాన్ని పెట్టాడు. మోషే మాట్లాడుతున్న ప్రతి మాటను దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం. అలా ఐగుప్తులో బానిసలుగా బ్రతికిన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడవలసిన పరిస్థితి వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఒకానొక సమయం వచ్చింది, ఐగుప్తులో నుంచి బయటికి వచ్చే దినం వచ్చింది. మోషేకి వారు ముందుగా నడిచి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తులో నుంచి అరణ్యము గుండా నడిపిస్తూ వారిని కానానుకు చేర్చాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వారిని కానానుకు చేర్చడానికి వారికి ఎవరు తోడుగా ఉన్నారు? చెప్పండి, ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు. ఎవరు తోడుగా ఉన్నారు? ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నది ఎవరు? వారి పక్షంగా నిలబడింది ఎవరు? మోషే. దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు మోషేకు తోడై ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా నడిచాడు. దేవుడికి స్తోత్రం. అదండి ఈనాటి నూతన నిబంధన క్రైస్తవ సంఘానికి కూడా అదే క్రమం. ఐగుప్తు అనగా లోకము. స్తోత్రం చెప్పండి. ఐగుప్తు అనగా లోకము, శరీరాశ, నేత్రాశ, జీవగుణము. ఈ లోకమనే, ఈ పాపమనే ఈ ఐగుప్తులో బ్రతికిన మన బానిస బ్రతుకులను విడిపించడానికి యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆయన ప్రాణం పెట్టడానికి దిగి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. చెప్పలు పడదామేసే దేవుని నామానికి నమ్మకం. ఈ ఐగుప్తు అనే ఈ లోకంలో బ్రతుకుతున్న మనల్ని ఒక త్రాగుబోతుగా, ఒక వ్యభిచారిగా, ఒక దొంగగా, ఒక మోసగాడిగా, ఒక అబద్ధికుడుగా, ఒక జూదగాడిగా లోకమనే ఐగుప్తు పాపము బానిస బ్రతుకులో ఉన్నప్పుడు ఈ ప్రజలు విడిపించబడాలని దేవుడు ఆనాడు ఐగుప్తులోనికి మోసేను పంపినట్లుగా మీ గ్రామానికి ఒక దైవజనుడు దేవుడు తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టండి. దేవుడు దిగి రావాలి. ఆయన వస్తాడు. అయితే ఆయన ఎలా వచ్చాడు తెలుసా? ఒక దైవజనుడితో వచ్చాడు. చప్పట్లు కొడదాం. దేవుని నామానికి. దేవుడు ఐగుప్తులోనికి వెళ్ళొచ్చు, కానీ ఎవరి ద్వారా ఐగుప్తులోనికి వెళ్ళాడు? మోషే ద్వారా ఐగుప్తులోనికి వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కానానుకు నడిపించడం ప్రారంభించాడు. ఆనాడు
పాత నిబంధన కాలంలో ఐగుప్తులో నుంచి మోషేకు తోడై ఉండి ఇశ్రాయేలు ప్రజలు నడిపినట్లుగా ఈనాడు నూతన నిబంధన క్రైస్తవ సంఘాన్ని కూడా దేవుడు దైవజనుడికి తోడై ఉండి క్రైస్తవ సంఘాన్ని పరలోకానికి నడిపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అదే క్రమం అండి. దేవుడు నీతో పాటు ఉండాలంటే నీవు దైవజనులతో పాటు ప్రయాణం చేయాలి. ఐగుప్తులో నుంచి బయలుదేరారండి. ఐగుప్తులో నుంచి బయలుదేరారు, అరణ్య మార్గము కూడా బయలుదేరుతున్నారు. నేను ముందు చెప్పాను, మనము యాత్రికులము. మనకు ఐగుప్తు శాశ్వతం కాదు, లోకము శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు బంగారు కంచంలో తిన్న మట్టిలో పెట్టాల్సిందే. దేవుడికి స్తోత్రం. మేడ మిద్దలు కట్టిన మట్టిలో పెట్టాల్సిందే. ధనధాన్యాలు సంపాదించుకున్న మట్టిలో పెట్టాల్సిందే. మనము యాత్రికులము. మనము దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన వారు. మనము పరదేశులమై ఐగుప్తులో మనము ఉండవలసిన వారు కాదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించబడి కానానుకు వెళుతున్నట్లుగా మనము కూడా లోకములో నుంచి, పాపంలో నుంచి, వ్యభిచారంలో నుంచి, దొంగతనంలో నుంచి విడిపించబడి ఇప్పుడు పరలోకానికి ప్రయాణం అవుతున్నాం. దేవుడికి స్తోత్రం. ఈ ప్రయాణంలో, ఈ ప్రయాణ యాత్రలో మనకు తోడై ఉండేది, మన పక్షముగా ఉండేది దైవజనుడు. ఆ దైవజనుడికి దేవుడు తోడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. కొంత దూరం నడిచారండి ఐగుప్తుని విడిచిపెట్టి. కొంత దూరం ఇశ్రాయేలు ప్రజలు నడిచారు. 17వ అధ్యాయం వచ్చేసరికి కొంత దూరం నడిచిన తర్వాత ఎర్ర సముద్రం అంటూ వచ్చింది. 17వ అధ్యాయం 11వ వచనం నుంచి మీరు చదివితే ఏమంటూ వచ్చింది? ఎర్ర సముద్రం అంటూ వచ్చింది. ఎర్ర సముద్రం అంటూ రాగానే ఆగిపోయారు. అక్కడ ఆగిపోగానే వెనక్కి చూస్తే ఫరో సైన్యం రథాలతో వస్తుంది. ఫరో సైన్యాన్ని తీసుకుని రథాల మీద వస్తున్నాడు. ఇశ్రాయేలు గుండెల్లో గుబులు ప్రారంభించబడింది. అయ్యో, ఫరో చేతిలో చచ్చిపోతామే. ఐగుప్తులో ఉన్న బ్రతికే వాళ్ళం, ఏదో ఒక బానిస బ్రతుకు బ్రతికే వాళ్ళం. ఇప్పుడు కోపం మీద రథాలను తీసుకొని, మనుషులను తీసుకొని యుద్ధానికి వస్తున్నాడే ఫరో. అటు అరణ్యంలో చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఐగుప్తులో ఉన్న మా పిల్లైనా బ్రతికేవారేమో. బాధ కలిగింది, వేదన కలిగింది. మోషే వైపు చూస్తున్నారు. ఏమయ్యా మోషే, దైవజనుడు, అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా మమ్మల్ని? ఐగుప్తుల్లో సమాధులు లేవా అని మోషే మీద సనగడం ప్రారంభించారు. దైవజనుడు చేతులెత్తాడండి. స్తోత్రం చెప్పండి. ఏం ఎత్తాడండి దైవజనుడు? చేతులెత్తాడండి. చేతులెత్తి ప్రార్థన చేశాడు. దైవజనుడు ప్రార్థన చేశాడు. 11వ అధ్యాయం 11వ వచనం చదువు. 11వ వచనం చదువు. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనం చదవండి. 17వ అధ్యాయం 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు, ఇది కాదండి, ఒకసారి ముందుకు 14వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. నీవెందుకు నాకు మొరపెడుతున్నావు? మోసే మొరపెడుతున్నాడు దేవుడికి. అయ్యా, ఏం చేయమంటావు అంటే ఏం చేయమనడం ఏంటి? ఎందుకు నాకు మొరపెడుతున్నావు? నేను నీకు అధికారం ఇచ్చా. దేవుడికి స్తోత్రం. నేను నీకు అభిషేకం ఇచ్చా. నీ నోటికి నేను తోడైనా, నా కృప నీకుంది. నువ్వెందుకని కలవరపడుతున్నావు? ఐగుప్తులను చూసి కలవరపడుతున్నావా? రథాలను చూసి కలవరపడుతున్నావా? సైన్యాన్ని చూసి కలవరపడుతున్నావా? లేకపోతే ఎర్ర సముద్రాన్ని చూసి కలవరపడుతున్నావా? ఎందుకు నాకు మొరపెడుతున్నావు? కలవరపడుతున్నావు ఎందుకు? నీ చేతిలో ఉన్న కర్రను చాపు అన్నాడంతే. మోషే చేతిలో ఉన్న కర్రను చాపగానే ఎర్ర సముద్రం పాయలేదండి. చప్పటి కొడదామా యేసేకు? దేవుని నామములో చూసారా? దైవజనుడు చేతులు ఎత్తితే ఎంత ఆశీర్వాదం. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయాల్సింది ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు ఎవరి ద్వారా జయించాడు దేవుడు? అది క్రమం. చాలా మంది అనుకుంటారు, దైవజనుడు మాకు ఎందుకు లేడు, మాకు ప్రార్థన వచ్చు కదా. ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో ఖచ్చితంగా దైవజనుడు మనకు అవసరం ఉంది. అది వాక్యం.
నువ్వు ఎంత ప్రార్థన పరుడైనా, ఎంత ఆత్మీయుడమైనా, ఎన్ని దర్శనాలు నీకు కలిగినా, ఎన్ని వరాలు నీకున్నా, ఎంత దేవునితో ముఖాముఖిగా నువ్వు మాట్లాడినా, నీకు దైవజనుడు కావాలి. ఆ దైవజనుడు నడిపింపులో నడవాలి, ఆ దైవజనుడు దర్శనంలో నడవాలి, ఆ దైవజనుడి మనసును కలిపిలో నడవాలి. మోషేతో దేవుడు అంటాడు, మోషే నువ్వెందుకు మొరపెడుతున్నావు, కలవరపడుతున్నావు? నీ చేతికి నేను అధికారం ఇచ్చా, ఎందుకు చేయి అనగానే కర్రను చేతబట్టుకుని ఎర్ర సముద్రం వైపు ఎత్తగా ఇదిగో ఆరిన నేల వలె మారిపోయిందంట. 6 లక్షల కాలువలు కలిగిన వారు నీటి బొట్టు తగలకుండా నడిచారంటండి. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు నడిపించడానికి, ఆ బానిస సంఖ్యలు విడిపించడానికి ఒక దైవజనుడు నిలబెట్టుకున్నాడు, ఒక మోషే. ఈరోజు ఈ లోకమనే ఈ బానిస బ్రతుకు నుంచి విడిపించడానికి, పరలోకాన్ని చేర్చడానికి దేవుడు మీకంటూ ఒక దైవజనుడు నిలబెట్టుకున్నాడు. ఆ దైవజనుడి నోటికి దేవుడు బలం ఇచ్చాడు, ఆ దైవజనుడి తల మీద దేవుడు అభిషేకం ఇచ్చాడు, ఆ దైవజనుడికి అభిషేకాన్ని ఇచ్చాడు. ఆయన మొరపెట్టిన ప్రతిసారి ఆయన నోటికి ఆయన తోడయుండును గాక, ఆయన తోడయుంటున్నాడు. మోషే మాట్లాడిన ప్రతి మాటను దేవుడు ఆమేనన్నాడు. మోషే పలికిన ప్రతి ప్రార్థనను దేవుడు ఆమేనన్నాడు. ఇదిగో ఎర్ర సముద్రం పాయలైపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎర్ర సముద్రం పాయలైపోయింది, ముందుకు వెళుతుంది, ముందుకు వెళుతుంది, ముందుకు వెళుతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా సరుక్కోవడం మొదలు పెట్టారండి. దేవుడు చూస్తున్నాడు, మోషే మొదలుపెడుతున్నాడు. మోషే ఎందుకయ్యా ప్రార్థన చేస్తాను, ఏం చేయమంటావు ప్రభా, ఆకలి అవుతుందంట. పంపిస్తారే, స్తోత్రం చెప్పండి. ఆయనకు ఆకలి అవుతుందని దేవుడు తెలుసుగా, దేవుడు తెలుసా తెలియదా? మళ్ళీ ఎవరు మొదలు పెట్టాలి ఇప్పుడు? వాళ్ళకి ఆకలి కొరకు ఎవరు మొదలు పెట్టాలా? గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు ప్రజల ప్రార్థన విన్నది ఆయన, ఆ ఇబ్బందులు ఉన్నది చూసింది ఆయన, ఎక్కడో గొర్రెలు కాసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఆయన, ఐగుప్తులో నుంచి నడిపించేది ఆయనే, ఇప్పుడు వాళ్ళకి ఆకలి అవుతుంది కూడా చూసేది కూడా ఆయనే. అంటే మరలా మోషే మొరపెట్ట దూరం చూస్తూనే ఉన్నాడు. మోషే మొరపెట్టాలి, అయ్యా ఆకలి అవుతుందంటే కూడా సరే ఆకాశం నుంచి ఆహారం వచ్చి అలా కొన్ని దినాలు సాగింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతం వచ్చింది, అమాలేకీల ప్రాంతం వచ్చింది. ఏ ప్రాంతం? అమాలేకీల ప్రాంతం వచ్చింది. అక్కడికి రాగానే అక్కడున్న ప్రజలు ఏమంటారంటే, ఇదిగో మా ప్రాంతం ఉన్న మీరు నడవద్దు, మీరు ప్రయాణం చేయడానికి వీలేదు, మీరు ఒకవేళ ప్రయాణం చేయాలనుకుంటే మీతో యుద్ధానికి సిద్ధమన్నారు. అప్పుడు మోషే ఏం చేశాడు? మోషే చేయాల్సిన పని ఏంటి? చేతులు ఎత్తడం. మోషే చేయాల్సిన పని ఏంటి? చేతులు ఎత్తడం. 17వ అధ్యాయం 17వ అధ్యాయం 11వ వచనం. 17వ అధ్యాయం 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు, చాలా జాగ్రత్తగా వినండి, మోషే తన చెయ్యి కిందికి దించినప్పుడు అమాలేకీలు గెలిచారు. అమాలేకీలు గెలిచారండి. దైవజనుడు ఎప్పుడైతే చేతులు కిందికి దించాడో శత్రువులకు జయం వచ్చింది. దైవజనుడు ఎప్పుడైతే చేతులు పైకెత్తాడో ఇశ్రాయేలులకు జయం వచ్చింది. గమనించండి బిడ్డలారా, యుద్ధాన్ని చూస్తుంది దేవుడే, పరిస్థితులు చూస్తుంది దేవుడే, కానీ అధికారం ఎవరికి ఇచ్చాడు? దేవుడు దైవజనుడికి ఇచ్చాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ యుద్ధంలో ఉన్నారు, దైవజనుడు మాత్రం కొండెక్కి చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. దైవజనుడు చేతులెత్తినంతసేపు దేవుని బిడ్డలకు జయం వచ్చింది. ఆయన చేతులు బరువెక్కి కొంచెం దించగానే శత్రువులకు జయం వచ్చింది. నేను అంటాను, నీ పక్షంగా ఒక దైవజనుడు దేవుడు నిలబెట్టాడు. నీ యాత్ర క్షేమంగా సాగడానికి ఒక దైవజనుడు నిలబెట్టాడు. నీ కుటుంబం క్షేమంగా ఉండడానికి ఒక దైవజనుడు నిలబెట్టాడు. నీ బిడ్డలు క్షేమంగా నడవడానికి ఒక దైవజనుడు నిలబెట్టాడు. నీ కుటుంబం ఆశీర్వదించబడడానికి దేవుడు ఒక దైవజనుడు నిలబెట్టాడు. నిన్ను ఈ ఐగుప్తు అనే ఈ లోకం నుంచి విడిపించి పరలోకం చేర్చడానికి, నీ ముందుండి నడిపించడానికి ఒక దైవజనుడు నిలబెట్టాడు. ఆయన చేతులెత్తిన దినాలంతా నీకు జయము కలుగును గాక. దైవజనుడు మన కొరకు ఎప్పుడు చేతులెత్తాలండి, చేతులెత్తి ప్రార్థన చేయాలి. దైవజనుని ఆశీర్వాదమే గొప్ప ఆశీర్వాదం. దైవజనుడు నోట ఉంచిన దీవెన గొప్పదండి.
మోషే అలా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. కొంచెం బరువెక్కి దించగానే ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. ఇది గమనించారు ఇద్దరు వ్యక్తులు. దైవజనుడు ప్రార్థన చేసి చేతులు బరువెక్కి దించి మనం వెళ్ళే చేతులు పట్టుకున్నాము. ఇద్దరు వ్యక్తులని వాళ్ళ చేతులు భుజాల మీద పెట్టుకుని దైవజనుడికి రాయి మీద కూర్చోబెట్టి చేతులు పైకెత్తి పట్టుకున్నారంట. యుద్ధము ముగించేంత వరకు దైవజనుడు చేతులెత్తే ఉన్నాడండి. గమనించండి, దైవజనుడు అంటే ఏమనుకుంటున్నారు మీరు? మన కంటికి ఎప్పుడు బట్టలు కనపడతా, ఆయన ఏంటంటే సరిగ్గా బట్టలు వేసుకోరా, సరిగ్గా మాటలు రావు, సరిగ్గా చదువు లేదు, సరిగ్గా చూడలేడు, సరైన విధానం తెలియదు, మాట్లాడడం రాదు. ఇది మనకు అర్థమైందండి. మనకు అర్థం కాండి ఏంటి తెలుసా? విలువలేని వారి మీద దేవుని అభిషేకం ఉందని గుర్తుపెట్టుకో. చప్పట్లు కొట్టాడే చేయండి. ఎన్నిక లేని వారిని దేవుడు పిలిచాడు. గొర్రెలు కాసుకునే దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టింది దేవుడేనండి. అర్హత లేని వాడిని, ఎన్నిక లేని వాడిని, యోగ్యత లేని వాడిని దేవుడు పిలిచి నిన్ను పరలోకము చేర్చడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఆయన మీద దేవుడు అభిషేకాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. నీ దైవజనుడు నీ కొరకు చేతులెత్తుతున్న దినాలంతా నీకు జయం వస్తుంది. నీ దైవజనుడు నీ కొరకు కన్నీరు కారుస్తున్న దినాలంతా నీకు జయం వస్తుంది. నీ కుటుంబానికి జయం వస్తుంది, నీ బిడ్డలకు జయం వస్తుంది. నేనంటాను, ఒక దైవజనుడు నీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేయాలనే స్థితిలోనికి నువ్వు రావాలి. బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారండి. దైవజనుడి మీద తిరుగుబాటు చేశారు, ఓడిపోయారు వారి జీవితాలు. కొంచెం భక్తుంటే చాలండి, దైవజనుడు ప్రార్థన అక్కర్లా, మనమే ప్రార్థన చేసేస్తాం. దైవజనుడు మాట అవసరంలా, మన మాటే శాసనం అయిపోతుంది. భక్తిపరుడు భక్తిపరుడే, దైవజనుడు దైవజనుడే. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అని ఒక శతాధిపతి ఉన్నాడంట. ఎవరైనా చెప్పండి. కొర్నేలి అని ఒక శతాధిపతి ఉండేది. ఆయన ప్రతిదినం తన ఇంటి వారందరితో కలిసి ప్రతిదినం ప్రార్థన చేసేవాడంట. ఎంత అద్భుతమైన భక్తిపరుడు అండి. ఏం చేసేవాడంట? ప్రతిరోజు చెప్పాలా ఏం చేస్తాడంట? ఇటు తిరగండి, బయట తిరగండి, గోడ కానుకోదు, స్తోత్రం కూర్చోని లేకపోతే హల్లెలూయా హల్లెలూయా. ఏం చేసేవాడంటే ఆయన ప్రతిరోజు 3 పూట్ల భూమి తినేవాడు. ఏం చేసేవాడు? ఎంతమంది మీద అధికారం అంట? ఆయన కింద ఎంతమంది పని చేస్తున్నారు? 100 మంది అంట. ఖాళీ ఉంటుందండి ఆయనకు. 100 మంది మీద 100 మందికి ఆయన కింద పని చేస్తున్నారంటే ఎంత బిజీ ఉంటాడండి. మన ఇంటికాడ ఒక అమతం పెట్టుకున్నాడు, ఒక ఉంటే చాలు, కారు వేసుకుని చూస్తున్నాం. నా దగ్గర ఒక పని చేసుకోవడం ఉన్నాడు, ఓ 10 గేదెలు ఉంటే చాలు, ప్రపంచాన్ని ఏలేసేంత ఫీల్ అయిపోతాం మనం. 20 టిక్కీల బియ్యం ఉందనుకో, మనం పట్టే పనే లేదు ఎవడిగా. స్తోత్రం చెప్పండి. 10,000 జేబులో క్యాష్ ఉందనుకో, ఊరంతా 3 సార్లు తిరుగుతాయి. ఎవడు పలకరించకపోయినా మనమే తిరుగుతాం. 10,000 జేబులు ఉంటాయి. మరి 100 మంది మీద అధికారి. ఆయన ఎంత బిజీలో ఉంటాడో అంత బిజీలో ఉండి కూడా ప్రతిదినం తన ఇంటి వారు అందరితో కలిసి ప్రార్థన చేశాడంటే చాలా భక్తిపరుడు, చాలా విధేయత కలిగిన వాడు. ధర్మకార్యాలు కూడా చేశాడట. ఒకరోజు దేవుని దూత ప్రత్యక్షమై, కొర్నేలు నీ ప్రార్థన వినబడిందయ్యా, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకం ఉన్నాయ్యా, పరలోకంలో దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకున్నాడయ్యా అని దేవుని స్వరం వినబడింది. దేవుని దూత స్వరం వినబడింది. దేవుడికి స్తోత్రం. ఆ స్వరం విన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక మాట 5వ వచనం చదవండి. అపోస్తల కార్యము 10వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును అతడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పేతురు ప్రార్థన చేస్తున్నాడు. ఒకరోజు దేవుని దూత వచ్చింది. దేవుని దూత వచ్చి అంటది, అయ్యా
నీ ప్రార్థనలన్నీ దేవుడు చూస్తున్నాడు, నీ ధర్మకార్యాలు జ్ఞాపకం ఉన్నాయి. అయితే నీ ఇంటికి ఒక దైవజనుడు పిలిపించుకో. ఏం చెప్పింది దేవదూత? నీ ఇంటికి ఎవరు రావాలంటే ఇంటికి దైవజనుడు రావాలండి. ఆయన ప్రార్థన దేవుడు వింటున్నాడు, దేవదూతలు వచ్చిపోతున్నాయంట. ఎంత గొప్ప ప్రార్థన పరుడు ఉంటాయండి, ఆలోచించండి ఒకసారి. దేవదూతలే నేరుగా మాట్లాడుతున్నాయి అంటే ఎంత ప్రార్థన పరుడు ఉంటాడు. అలాంటి ప్రార్థన పరుడికి ఎవరు రావాలంట? దైవజనుడు రావాలి. ముందు పెట్టుకోండి. మనం ప్రార్థన చేస్తే ఒక రోగికి బాగా అయితే నేను పాస్టర్ అంటాను. స్తోత్రం చెప్పండి. 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేస్తే నేను భక్తి పరుని అంటాము. ఓ 2 గంటలు ప్రార్థన చేస్తే పాస్టర్ గారు నాతో సరిపోరు అంటాం. ఆయన దేవదూతతో మాట్లాడాడు. అంత ఆత్మీయుడు, అంత ప్రార్థన పరుడు. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీ ఇంటికి దైవజనుడు పిలిపించుకో. ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటికి దైవజనుడు పిలిపించుకో. ఆ దైవజనుడు ఇంటికి రావాలి. ఆశీర్వాదం అక్కడే దాచబడింది. నువ్వెంత ప్రార్థన పరుడైనా, నువ్వెంత ఆత్మీయుడు అయినా, నీ ప్రయాణానికి దైవజనుడు సహకారం కావాలా? ఆ దైవజనుడిని తీసుకురావడానికి తన దగ్గర ఉన్న నమ్మకమైన వారిని పంపించాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మా యజమానుడు కొన్నిళ్ళలో ఆయన ఉన్నాడు, భక్తిపరుడు, ప్రార్థన చేసుకుంటుంటే దేవుని దూత ప్రత్యక్షమై మిమ్మల్ని పిలవమని చెప్పిందంట. మీరు రావాలి అంటే ఆయన దేవుని దర్శనాన్ని చూసి ఆయన కూడా కొర్నేలు ఇంటికి వచ్చేసాడు. కొర్నేలు ఇంటికి రాగానే కొర్నేలు ఏమంటాడు చూడండి, 33వ వచనం 32వ వచనం 31వ వచనం చదవండి. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యాలు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారు పేరు గల సీమోనుని పిలిపించుము. అతడు సముద్రము ధరనున్న చర్మకారుడైన సీమోను ఇంట ఉన్నాడని నాతో చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చుట మంచిది. కొన్నిలు అంటాడు. సాష్టాంగ పడ్డాడంట. దైవజనుడు రాగానే సాష్టాంగ పడ్డాడు. అసలు ఆయన ప్రార్థన ఏంటి, ఆయన భక్తి ఏంటి, 100 మందికి అధికారం ఏంటి? దైవజనుడు రాగానే విధేయత చూపాడంట. దైవజనుడేనండి. నీతో స్నేహంగా ఉన్నా, నీ మీద భుజంలో భుజం వేసిన, నీతో కలిసి భోజనం చేసిన, నీతో కలిసి ప్రయాణం చేసిన, నీతో కలిసి పడుకున్న దైవజనుడే. ఆ విలువను మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ దర్శనాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ అధికారాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ పిలుపుని ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుని కృపను ఎప్పుడు దాటిపోవద్దు. ఆయన ఎంత ప్రార్థన పరుడైనా కానీ దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలి. దైవజనుడే. ఆయన అంటాడు, దైవజనుడు నీవు నా ఇంటికి వచ్చి మంచిది. నా దేవుడు ఒక దైవజనుడు పిలిపించుకోమన్నాడు. నీవు వచ్చుట మంచిది అని శాస్త్రం. ఎంత ఆత్మీయుడండి, ఎంత తగ్గింపండి అతనికి. దేవుని పెట్టినారా? దైవజనుడు ఎప్పుడు మనం చులకన చేయము. దైవజనుడు దాటి ఎప్పుడు ప్రయాణం చేయకండి. ఇంత గొప్ప ఆత్మీయుడే. మరి దేవుడు నేరుగా ఆశీర్వదించచ్చు. ఇప్పుడు ఎవరు రావాలి ఆ కుటుంబానికి? దైవజనుడు రావాలి. ఇశ్రాయేలు ప్రజలు గెలవాలి అంటే దైవజనుడు చేతులెత్తాలా. ఎర్ర సముద్రం దాటాలి అంటే దైవజనుడు చేతులెత్తాలా. ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడాలంటే దైవజనుడు చేతులెత్తాలా. ఈ కొర్నేలు కుటుంబం ఇంకా దీవించబడాలంటే దైవజనుడు ఇంట్లో అడుగు పెట్టాలా. దైవజనుడు విలువను జ్ఞాపకం చేసుకుంటున్నారా? చాలా మందికి ఆ విలువేంటో అర్థం కావట్లా. దైవజనుడి మీద కృప ఏంటో అర్థం కావట్లా. అందుకే చాలా మంది ఇదిగో ఆ కృపను దాటిపోతున్నారు. నేనంటాను, మీ ప్రాంతాన్ని రక్షించడానికి, మీ ప్రజలు రక్షించడానికి, మీ బిడ్డలు రక్షించడానికి, ఈ ఐగుప్తులో నుంచి, ఈ లోకములో నుంచి పరలోకం చేర్చడానికి దేవుడు ఆనాడు మోషేను నియమించుకున్నట్లుగా ఈనాడు ఈ ప్రాంతం కొరకు, మీ ప్రజల కొరకు, మీ బిడ్డల కొరకు ఒక దైవజనుడు నిలబెట్టుకున్నాడు. ఆయనతో మీరు ప్రయాణం చేయాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడితో ప్రయాణం చేసినప్పుడే ఆశీర్వాదం. మనం ఎంత భక్తిపరులమైన, ఎంత ప్రార్థన పరులైనా, ఎన్ని వరాలు అనుకున్నా, ఎన్ని తలంతులున్నా క్రమములోనే ప్రయాణం చేస్తాం. మోషేను దాటి వెళదాం అనుకున్నారు కొంతమంది.
గుంపు. ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారండి. కొంత దూరం మోషే కొంత దూరం నడిపించిన తర్వాత కోరాహు అనే ఒక వ్యక్తి బయలుదేరాడు. ఎవరు? కోరాహు. ఆయన కొంతమందిని పోగు చేశాడు. ఏ మోషే, నువ్వే దైవజనుడు, నీకే చెప్పడం వచ్చు, మాకు చెప్పడం వచ్చు, ఇటు వెళితే కాననేలం, ఈ మార్గంలో వెళ్ళాలా అన్నాడు. లేదయ్యా, దేవుడు ఇందులో చెలమన్నాడు. మాకు తెలుసా మీకు తెలుసా? ఊరంతా మాకు తెలుసా మీకు తెలుసా? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఊర్లో ఉన్నాయని మీకు తెలుసా? దైవజనుడు తెలుసా? ఊర్లో ఉన్న వివరాలని మీకే తెలుసు. ఎవరు తెలుసు? ఆయనకే తెలుసు. ఇంట్లో కొంచెం స్వాతంత్రం అంటాడు. అంతకు మించి ఏం తెలియదుగా. మనం అందరూ అదే అనుకుంటాం. ఆయనకు తెలియకపోవచ్చు, ఆయన మీద ఉన్న కృపకు తెలుసు. స్తోత్రం చెప్పండి. ఆయన మీద ఉన్న దర్శనానికి తెలుసు. ప్రభు ఆత్మ తనకి తోడుగా ఉంది కనుక ఆయన బయలుపరుస్తాడు. అంతే. మోషేని వెళ్ళామంటే కోరాహు మధ్యలో నుంచి, ఆ మధ్యలో వచ్చినది ఎవరు? ఆ గుంపులో ఉన్న వ్యక్తి, ఇశ్రాయేలు గుంపులో నుంచి బయలుదేరిన వ్యక్తి. కొంతమందిని భోగు చేసుకుని, దైవజనుడు మన మాట వింటే దైవజనుడితో పాటు ఉందాం, లేకపోతే బయటికి వెళ్ళి మన మార్గంలో మనం వెళ్ళిపోదాం అనుకో తీర్మానం చేసుకుని మోషే దగ్గరికి వచ్చారు. మోషే ఒకటి మాట చెప్పారు, మీరు ఎవరి పక్షముగా ఉంటారో వారి పక్షంగా ఉండండి. దేవుడు నన్ను పిలిచాడు, మిమ్మల్ని కానాను చేర్చడానికి నన్ను పిలిచాడు అని నమ్మితే నా వెంట రండి, నమ్మకపోతే అతని వెంట వెళ్ళండి అన్నాడు. మోషే వైపు కొంతమంది వచ్చారు, కోరాహు వైపు కొంతమంది ఉన్నారు. దైవజనుడు చేతులెత్తి అలా ప్రార్థన చేశాడంతే. భూమి నెరవేర్చి ఉన్న వాళ్ళందరినీ మింగేసి చూసారా? దేవునికి విరుద్ధమైన ఈ ఆయుధం బయలుదేరింది. దైవజనుడు వచ్చింది ఎందుకో తెలుసా? మిమ్మల్ని నాశనం చేయడానికి కాదండి. మీ దగ్గర నుంచి ఏదో సొమ్ము దోచుకొని బిల్డింగ్లు కట్టుకోవడానికి దైవజనుడు రాలేదండి. మీ ద్వారా కేవలం బ్రతకడానికి మీ దగ్గరికి రాలేదండి. బ్రతుకుదేవు లేక మీ దగ్గరికి రాలేదండి. అన్ని విడిచిపెట్టుకుని, అన్ని సుఖాలను, ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రేమను, ఆప్యాయతను అన్ని విడిచిపెట్టుకుని ఎందుకు వచ్చాడు తెలుసా? మిమ్మల్ని ఆ బానిస సంఖ్యల నుంచి విడిపించి పరలోకం చేర్చడం. చెప్పలు కూడా వేసే దేవుడు నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. అందుకే దేవుడు బిడ్డలారా, దైవజనుడితోనే నీ ప్రయాణం. అప్పుడే నీవు శత్రువుని జయించగలవు. అప్పుడే ఎర్ర సముద్రాన్ని దాటగలవు. అప్పుడే ఈ అరణ్య మార్గములో అగ్ని స్తంభమై, మేఘ స్తంభమై దేవుని కృపను పొందుకోగలవు. చాలా మంది మోషే మీద సనుక్కున్నారు, మోషే మీద తిరుగుబాటు చేశారు. ఆయన చేసింది ఒకటి, ఆయన ముందు వచ్చిన ప్రతి సమస్యకు చేతులు ఎత్తడం నేర్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈనాడు కూడా దైవజనుడు అదేనండి. సంఘంలో వస్తున్న సమస్యకు ఎవరికి చెప్పలేమండి. ఎవరికి చెప్తాం? ఇప్పుడు ఆదం గారు అంటే నాకు ఇష్టం, సంజీవరావు గారు అంటే ఇష్టం. ఇప్పుడు వాళ్ళిద్దరూ రెండు కళ్ళు అంటున్నారు నాకు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి నేను? నువ్వు సంజీవరావు గారు చెప్పాను అనుకో, ఆదం గారు ఏమంటారు? నన్ను ఎందుకు తక్కువ చేస్తున్నావు అంటారు ఆయన. ఇప్పుడు ఆదం గారికి మంచి చెప్పారు అనుకో, సంజీవరావు గారు ఏమంటారు? ఏం చేస్తున్నావు? మీ చేయగలిగిన పని ఉంటే, దేవా సంఘ బిడ్డలుగా ఉన్నారయ్యా మీ చేతులు ఎత్తడం తప్ప దైవజనుడికి ఏది సాధ్యం. మీరు మాట్లాడగలరు, కొట్టగలరు, తిట్టగలరు, అవసరమైతే ఏడిపించగలరు, అవసరమైతే ఏడవగలరు కూడా. స్తోత్రం చెప్పండి. ఏడవగలరు, ఏడిపించగలరు, మానేయగలరు, కోప్పడగలరు, అరవగలరు. మేము ఏం చేయగలం? ఏడితే ఏడుస్తూ చేతులు ఎత్తగలరు, అంతకు మించి ఏం చేయలేదు. దైవజనుడు అలాగే చేశాడు. ప్రభా ఏంటైనా వీళ్ళు హింసిస్తున్నారయ్యా, వేదన కలిగిస్తున్నారయ్యా. దేవుడు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం అనేకులు దేవునికి ఇష్టంగా ఉండలేకపోయారు కనుక అరణ్యములో 23,000 మంది చచ్చిపోయారు. ఎందుకని? ఎంతగానో మంది ఏడుస్తాడు దైవజనుడు, ఎంతగానో మంది దైవజనుడు మొరపెడతాడు. ఆ దైవజనుడు శ్రమపడేది ఎవరి కొరకు? వాళ్ళ కొరకు. భార్య బిడ్డలు విడిచిపెట్టుకుని గొర్రెలు కాసుకునేవాడు వీళ్ళ కొరకు కదా ఇబ్బంది పడి. స్తోత్రం చెప్పండి. ఉపవాస ప్రార్థన ఎందుకమ్మా ఇప్పుడు మీకు ఈరోజు? పాస్టర్ గారి కొరక, పాస్టర్ గారి కొరక? ఎంతమంది వచ్చారమ్మా ప్రార్థనకి? ఎంతమంది వచ్చారు? ఎవరికమ్మా బాధ? భయం ఉందంటారా? తెలుసు వాళ్ళ సంఘానికి
ఆయనే డ్రమ్ము కొట్టుకోవాలి, ఆయనే పాటలు పాడాలి, ఆయనే ప్రార్థన చేయాలి. ప్రభువా నా బిడ్డలను దీవించయ్యా, నా కుటుంబాలను దీవించయ్యా, నా గ్రామాన్ని దీవించయ్యా. ఆరోగ్యం బాగోలేకపోయినా వాస్తవానికి ఇప్పుడు నేను హాస్పిటల్లో ఉండాలి, ఎక్స్రే తీపించుకోవడానికి హాస్పిటల్లో ఉండాలి. 2 ఫోన్లు వచ్చాయి నాకు. యాక్సిడెంట్ అయింది, ఇంటికి వచ్చి కూర్చున్నాను, అలా పాస్టర్మ గారితో 2 రోజులు రాయించుకుని అలా అర్థం చేసుకుంటున్నాను. అతను నుంచి ఫోన్ వచ్చిందయ్యా, ప్రార్థనకు వస్తున్నాను, బయలుదేరాను, కాలు బాగోలేదయ్యా, రాలేను అని ఫోన్ పెట్టేశాం. కరెక్ట్గా అదే టైంకి అయ్యా ఫోన్ చేశాను, అయ్యా బయలుదేరుతారా అని. 2 స్వరాలు వినపడ్డాయి దేవుడి దగ్గరికి పని చేయడానికి. నాకు ఒకటి కొత్తగూడ వెళ్ళాలి, రెండవది అది కాదన్నాను. మళ్ళీ దేవుడు ఇంకో రకంగా పిలిచాడు. ఇప్పుడు ఇది కాదంటే దేవుడికి నేను లెక్క చెప్పాలి, దేవుడు బాగు చేస్తాడు. వాస్తవానికి నేను అడుగు తీసి అడిగి వెళ్ళాను, ఇప్పుడు నిలబడి వాస్తవానికి కూర్చొని చెబుదాం అనుకున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు కాళ్ళ మీద నిలబడి చెప్తున్నాను నేను. ఎందుకు ఈ త్యాగాలు ఎందుకంటారు? దేని కొరకు అండి? ఎవరి కొరకు? మా బిడ్డలు బాగోలేరనా? మా పిల్లలు బాగోలేరనా? మా అమ్మ నాన్న బాగోలేరనా? దేని కొరకు అండి ప్రయాస? దేని కొరకు ఈ శ్రమ? దేని కొరకు ఈ బాధ? ఎవరి కొరకు ఈ కడుపు మార్చుకోవడం? ఎందుకు మోకాళ్ళను కొట్టుకోవడం? ఎవరు బాధపడుతున్నారని ఉపవాసం ఉండాలా? ఎవరి క్షేమం కొరకు ఉపవాసం ఉండాలా? ఒకసారి ఆలోచించండి. దైవజనులకు ఒక పని అప్పగించాడు దేవుడు. దేవా, ఆ పని కొరకు నమ్మకంగా బ్రతకాలని మా ప్రయాణం. ఈ దైవజనుడికి ప్రాంతాన్ని అప్పగించాడు, ఈ ప్రాంత ప్రజల కొరకు దేవుడు పంపించాడు, ఆయన మీద అభిషేకాన్ని ఇచ్చాడు, ఆ పిలుపునిచ్చాడు. దాని కొరకు, మీ కొరకు కాదు చూసేదైనా, ఆ దర్శనం కొరకు చూసి ఉపవాసం ఉంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ పిలుపును బట్టి ఉపవాసం ఉంటున్నాడు. ఎంతో మంది వచ్చారు, పోయారు, ఎంతో మంది చూస్తున్నారు, మానేశారు, ఎంతో మంది మెచ్చుకున్నారు, అవమానపరిచారు, ఎంతో మంది సూటిగోటి మాట్లాడినారు. ఎన్నో భరిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, అవమానపడుతున్నాడు. అనారోగ్య పరిస్థితి, హాస్పిటల్లో పరిస్థితి, మరణ పరిస్థితులు కూడా ఎదురైనాయి మీ సేవకుడికి. ఎందుకు అలాంటి పరిస్థితులు? ఉపవాసాలు ఎందుకు? అలాంటి పరిస్థితుల్లో ఈ రాత్రులు ఎందుకు ఇంత వేదన? ఎందుకు? వాస్తవానికి ఆయనకున్న పరిస్థితి ఏంటి? గట్టిగా మాట్లాడకూడదు ఆయన. మాట్లాడాలా? మాట్లాడకూడదు ఆయన. గట్టిగా మాట్లాడకూడదు, డ్రమ్ము కొట్టకూడదండి ఆయన. వాస్తవానికి చేతులు ఆడించకూడదు ఆయన. ఎవరు కొరకండి? ఆయన తెలుసు ఆ విషయం. అయ్యా ఇలా చేతులు ఆడిస్తే అది గుండెకు ప్రాబ్లం, గట్టిగా మాట్లాడితే గుండెకు ప్రాబ్లం. పోతే పోలే దేవుడు. ఎందుకంటే త్యాగం ఎవరు కొరకు? పోతే పరిస్థితి ఏంటి? బిడ్డల పరిస్థితి ఏంటి? ఎవరు చూస్తారు? చంద్రపూడి చూడరు కదా, తెలుసోమవారం చూస్తారు, గ్యారెంటీ రాసిస్తారు మీరు. ఎందుకు? దేని కొరకు? ఎవరు వస్తారని కాదు, దేవుడి ప్రాంతానికి పంపించాడు కనుక. చెప్పలు కూడా దమేసేయకు, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఉపవాసం ఎవరి కొరకండి? మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడుస్తున్నాడు దైవజనుడు. అడుగుతున్నాడు, బలిపీఠం దగ్గర కూర్చొని చేతులు ఎత్తుతున్నాడు, దేవా ఈ ప్రాంతాన్ని దీవించని అడుగుతున్నాడు. కానీ ఎవరికండి పట్టింపు? ఎవరికండి బాధ్యత? ఎవరికండి క్రమం? నేను అనుకున్నాను వచ్చేసరికి గుడి నిండిపోయిద్దేమో, నాదే లేట్ అయింది అనుకున్నాను. స్తోత్రం చెప్పండి. గుడిలోకి వచ్చేసరికి ముగ్గురు కనబడ్డారు. నేనంటాను, దైవజనుడు మీ కొరకు చేతులు ఎత్తాలి, మీ ఆశీర్వాదం కొరకు చేతులు ఎత్తాలి, కానీ మీ విషయంలో ఆడవడానికి చేతులు ఎత్తుందండి దైవజనుడు. జ్ఞాపకం చేసుకోండి. ఒక దైవజనుడు నేను చెప్తున్నాను, ఏదో ఆశించి ఆయన ఉపవాస ప్రార్థన పెట్టడం, ఆయన పెట్టడం వల్ల ఆయనకు నష్టమే. నష్టం అంటే ఏదో రకంగా ఇబ్బంది. దైవజనుడు పిలవాలా, ఆయన కానుక పెట్టాలా? మీరందరం కానుకిస్తారా? మీరందరం భోజనం పెడతారా? మీరందరం చూసుకుంటారా? ఆయన ఒక దైవజనుడు పిలిపించి ఖర్చు పెట్టుకొని ఎందుకని ఉపవాసం ప్రార్థన? ఆయన దగ్గర 10 రూపాయలు ఉంచుకుంటే ఇంట్లో అవసరం లేదు తీరదా? నా బిడ్డలు బాగుపడాలి, నా సంఘం క్షేమం పొందాలా, నా బిడ్డల రోగాలు బాగుపడాలి, వ్యాధుల నుంచి బాగుపడాలి, కుటుంబాలు బాగుపడాలి, పాపం నుంచి విడిపించబడాలా, నా ప్రాంతం అంతా పరలోకం చేరాలని చెప్పలు కొట్టండి. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఒక్కరికైనా అర్థమవుతుందండి సంఘ బిడ్డలకు ప్రార్థన అంటే? ఎంతమంది ఉంటారు ఆదివారం? ఈరోజు ఎంతమంది ఉన్నారు? నేను నా బిడ్డల గురించి గొప్పగా చెప్పుకోగలనండి. నేనున్నా లేకపోయినా గత 2 సంవత్సరాలుగా ఈరోజు కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారండి. ఒకే ఒక మాట చెప్పాను,
గడిచిపోయిన సంవత్సరం 40 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంటే, ఉపవాస ప్రార్థన అయిపోయింది. 40 రోజులు ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఎక్కడి ప్రజలు అక్కడ భక్తిని దారి తప్పి తిరుగుతుంటే బాధేసిన. 40 రోజులు ప్రార్థన అన్నాం, 40 రోజులు బాగా భక్తి చేసాం, 40 రోజులు దేవుడు అన్నాం, 40 రోజులు దేవుని మందిరంలో కూర్చుని 40 రోజులు కన్నీరు కార్చాం, 40 రోజులు పశ్చాత్తాపడ్డ, 40 రోజులు పాపాలు ఒప్పుకున్నాం. 40 రోజుల తర్వాత ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాం. అసలు ఇది భక్తి అంటారా? 40 రోజులు మాత్రమే మనకు భక్తి ప్రార్థన సరిపోద్దా? 40 రోజులు ప్రార్థన సరిపోద్దా మన భక్తికి? 40 రోజులు చేస్తే చాలా సంవత్సరం అంతా బతికేయగలమా? నా మనసులో నేనే వేదన పడి బాధపడి ఇది కరెక్ట్ కాదు కదా. సంఘం ఒక 40 రోజులు మాత్రం కూర్చోవడం కాదు, ప్రాణం ఉన్నంత వరకు సంఘం కూర్చోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అని సంఘంలో చెప్పా. దేవుని బిడ్డగా ఒక సేవకుని మాటలు వినండి. ప్రతిరోజు సంఘముగా కూడుకోండి. నేను ఎప్పుడైనా వస్తానో రాను, కానీ సంఘముగా కూడుకొని ప్రతిరోజు మీ గ్రామం కొరకు మీరే ఏడవాలా, మీ ప్రజల కొరకు మీరే ఏడవాలా, తాగుబోతు భర్తల కొరకు మీరే ఏడవాలా, మాగులేని బిడ్డల కొరకు మీరే ఏడవాలా, గ్రామ పెద్దల కొరకు మీరే ఏడవాలా, దైవజనుల కొరకు మీరే ఏడవాలా, సంఘం కొరకు మీరే ఏడవాలా. నాతో ప్రమాణం చేయగలరా మీరు అన్నాను. సంఘం అంతా ప్రమాణం చేసింది. ఈ రోజు కూడా పగలంతా పని చేసి కరెక్ట్గా 8 అంటే 8 గంటలు కూర్చుంటారు, పనులన్నీ ముగించుకుంటారు, ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. మీరు వెళ్ళండి, ఏ రోజైనా వెళ్ళండి కొత్తగూడెం, మీరు ఏ రోజైనా కొత్తగూడెం వెళ్ళండి, మన బిడ్డలు కూర్చొని ప్రార్థన చేస్తారు. దైవజనుడు వస్తాడా రాడు వాళ్ళకి అది కాదు గురి. మేము దేవుని సముఖంలో కనబడ్డామా లేదా? దైవజనుడు వస్తాడు రాడు దేవుడు చూస్తున్నాడు. చెప్పకూడదా వేసే నిన్న కూడా నేను పాట ఆపని చెప్పడానికి కారణం ఏంటంటే, పాట పాడుతుంటే వినబడదేమో, అయ్యా నేను రాలేను, మీరే ప్రార్థన చేసుకుని గురించి. ఎవరి కొరకు ఉపవాసం ప్రార్థన? ఎవరే చెప్తారు? ఎవరి కొరకు దైవజనుడు ఈ రాత్రనగా పగలనగా తిరిగి ఆరోగ్యం పాడు చేసుకుంది ఎవరి కొరకు? మీ కొరకు, మీ బిడ్డల కొరకే కదా. ఆలోచించండి. ఆశీర్వాదం ఎక్కడ దాచబడిందో అది అర్థం కావట్లేదు. ఈరోజు మందిరానికి వెళ్తే ఆశీర్వాదం వచ్చేస్తుంది, కానుకేస్తే ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటున్నాం, ప్రార్థన చేస్తే ఆశీర్వాదం వచ్చేస్తుంది. వస్తుందండి, దానికి ఒక క్రమం ఉంది. నీ ప్రార్థనకు దైవజనుడు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. నీ కానుకకు దైవజనుడు ప్రార్థన చేయాలి, నీ కుటుంబానికి దైవజనుడు ప్రార్థన చేయాలా, నీ ఇంటిలో దైవజనుడు అడుగు పెట్టాలా, నీ మార్గంలో ఎర్ర సముద్రం పాయలవ్వాలంటే దైవజనుడు చేతులు ఎత్తాలా. దేవుడికి స్తోత్రం. నీ పక్షముగా పోరాడుతున్న శత్రువుల మీద నీకు జయం కలగాలంటే దైవజనుడు చేతులు ఎత్తాలా. దేవుడికి స్తోత్రం. నీకు కడుపారా భోజనం చేయాలంటే, నీ కష్టార్జితం ఆశీర్వదించబడాలంటే దైవజనుడు చేతులెత్తి దీవించాలంటే. ఇది అర్థం కావట్లేదు నాడు సంఘానికి. మేము బ్రతకగలలే దైవజనుడు లేకుండా అనుకుంటున్నారు. కాదు కాదు. కొర్నేలు గురించి చదవండి. ఆయన భక్తిపరుడు, ప్రతిదినము దేవుని సముఖంలో కూర్చొని ప్రార్థన చేసిన వాడు. దేవుని దూత చెబుతుంది, నీ ఇంటికి దైవజనుడు పిలిపించుకో. ఆ దైవజనుడు రాగానే చెప్పాడు, దైవజనుడా నీవు నా ఇంటికి వచ్చటం మంచిదయ్యా. స్తోత్రం. దేవుని బిడ్డ రోడ్డులు పెట్టుకో. దైవజనుడి శరీరాన్ని చూడకు, దైవజనుడి బట్టలు చూడకు, దైవజనుడి మాటలు చూడకు, దైవజనుడి పిలుపును చూడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు విశ్వాసులు కూడా ఎలా తయారయ్యారంటే, మంచి బట్టలు వేసుకున్నారు అనుకో పెద్ద గొప్ప దైవజనుడు అనుకుంటున్నారు, షూట్ వేసుకున్నాడు అనుకో ఆయన ఇంకా పెద్ద దైవజనుడు, కారు వేసుకొని వస్తే ఆయన ఇంకా పెద్ద దైవజనుడు. మా బొట్టులు ఈయన ఈ బొమ్మల భాష గారు కన్నడ ఆఫీస్ దగ్గర ఉంటా, ఆయన అక్కడే ఆశీర్వాదం. చిన్నవాడు పెద్దవాడు పెద్దవాడు కాదు, పిలుపు ఒక్కటే. ఆ పిలుపులో అభిషేకం ఉంది. చెప్పడం కూడా దేవుడు విశ్వాసంగా ఆ పిలుపును బట్టి ప్రాంతాలకు నియమించబడ్డాం, ప్రాంతాలకు ఎన్నిక చేయబడ్డాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా యథార్థం చెప్తున్నాను. తెలియ సోమవారంలో నేను మాత్రం లేనమ్మా, నా వల్ల కాదు, అది ఆయనకే సాధ్యం. ఆ కృప ఆయనకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆయనకు వచ్చిన బాధలకు ఎప్పుడో ఊరేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. కానీ ఎందుకని నిలబడ్డాడు తెలుసా? ఆయన పిలుపు, ఆ దేవుని పిలుపు అలా ఆపింది, ఓర్చుకునేటట్టు చేసింది, ఓపికనిచ్చింది, భరించేటట్టు చేసింది. బాధపడినా దుఃఖపడినా నా ప్రజల కొరకు, నా దేవుని పిలుపు కొరకే ముందుకు సాగాలని
తెగింపునిచ్చింది. దేవుడికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డగా ఆశీర్వాదం పొందాలి, దేవుని దీవెన పొందాలి. ఈ ఆత్మీయ యాత్రలో కానాను చేరాలి అంటే దైవజనుడు నడిపింపులో మనం ఉండాలి. దైవజనుడు దాటి ఎప్పుడు వెళ్ళకు. ఎంత ప్రార్థన పరుడువైనా, ఎంత ఆత్మీయుడైనా సంఘంలో నువ్వు విశ్వాసివి, నీ స్థానాన్ని మర్చిపోవద్దు. దైవజనుడి కంటే గొప్ప వరాలు నీకు ఉండొచ్చు, దైవజనుడి కంటే 4 గంటలు ప్రార్థన ఎక్కువ చేయొచ్చు, దైవజనుడి కంటే మహాజ్ఞానం నీకు ఉండొచ్చు, పాండిత్యం నీకు ఉండొచ్చు, చెప్పుకోదగిన పిలుపు నీకు ఉండొచ్చు, చెప్పుకోదగినంత ధనం నీ దగ్గర ఉండొచ్చు. కానీ దైవజనుడే గుర్తుపెట్టు. ఆ పిలుపును దాటి, ఆ దైవజనుడు దాటి ఎప్పుడు కూడా తొందరపాటులో అడుగు వేయొద్దు. దైవజనుడు చేతులు దిచ్చాడా నీ కొరకు? నీ బంగారం నిన్ను రక్షించలేదు, నీ వెండి నిన్ను రక్షించలేదు, నీ జ్ఞానం నిన్ను రక్షించలేదు. ఈ లోక యాత్రలో ఈ శత్రువును జయించుకుంటూ ముందుకు సాగాలి అంటే, అమాలేకీయులను జయించాలంటే ఖచ్చితంగా దైవజనుడు చేతులు ఎత్తాల్సింది. దేవుడికి స్తోత్రం. అందుకే ఎబ్రీ పత్రికలో దేవుడు ఇలా సెలవిస్తాడు, మీ పైన నియమించబడిన నాయకుడు మిమ్మల్ని సంతోషంగా కాయాలంట. ఎలా కాయాలి? దుఃఖముతో కాచాడనుకో మీకు ప్రయోజనం కాదండి. ఆ మాట చూద్దాము. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఒకసారి మాట చదువుకుని ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం చదవండి. చదవండి అమ్మా, మాట చదవండి అమ్మా. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరవకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడాలి. ఎవరి మాట వినాలి? దైవజనుడి మాట వినాలి. దుఃఖంతో ఎప్పుడు వారు మీకు సేవ చేయొద్దండి, దుఃఖంతో ఎప్పుడు ప్రార్థన చేయదండి, దుఃఖంతో ఎప్పుడు మీ కొరకు ఏడవద్దండి, ఏడ్చి ప్రార్థన చేయండి. ఆయన మీకు సంతోషంగా కాచిన దినమే ఆశీర్వాదమే మీకు వస్తుంది. దేవుడికి స్తోత్రం. మీ ఇంటికి వచ్చినప్పుడు సంతోషంతో అడుగు పెట్టాలా? ఇదిగో నా పేరిట ఒకరిని చేర్చుకున్న వాడికి ఆశీర్వాదం అన్నాడు, ఆయన దీవించి వెళ్ళమన్నాడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే అక్కడ సమాధానం ఉంటుంది. కనుక దేవుని బిడ్డని నేను అంటాను, దైవజనుడు నడిపింపులో మనం నడవాలి. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళాలి. మనము పరదేశులము, యాత్రికులము. మనము ఈ తెలియసోమాలం శాశ్వతం కాదు. మన యాత్రికులు కనుక ఆనాడు ఐగుప్తులో నుంచి కానానుకు ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరినట్లుగా మనం ఈ గ్రామంలో నుంచి పరలోకానికి బయలుదేరుతున్నాం. ఆనాడు ఇశ్రాయేలుకు మోషే తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈనాడు ఈ ప్రాంతానికి మీ దైవజనుడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ఆనాడు ఎర్ర సముద్రాలు పాయలైనట్లుగా మీ ముందున్న ఎర్ర సముద్రాలు కూడా పాయలవును గాక. శత్రువుల మీద మీకు జయము కలుగును గాక, రోగాల మీద జయము కలుగును గాక, కలవరాల మీద జయము కలుగును గాక. మీరు కానాను పరమ కానాను చేరాలంటే సేవకుని దర్శనమే మీ దర్శనముగా, సేవకుని మనస్సును కలిపి, సేవకుని వాగ్దానముతో మీ వాగ్దానము కలిపి, సేవకుని మాటను ఏకీభవిస్తూ దైవజనుని ఆశీర్వాదముతో పరలోకం చేద్దాం. వారికి లోబడదాం. వారి దుఃఖముతో కాక సంతోషంగా మమ్మల్ని కాయినట్లుగా వారికి లోబడి దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె కళ్ళు మూసుకుందామా? చిన్న మాట ప్రార్థన.